మన జనసేన ప్రభుత్వం వీర మహిళలుగా గుర్తిస్తోంది మహిళలందరినీ. అలాంటి మహిళలందరూ నేర్చుకోవాల్సిన ఆత్మరక్షణ కళ ఇది. ఆ కళను ఎంతో అత్యద్భుతంగా ఈ మహిళలు ఇప్పుడు మనకి వేదిక మీద చూపిస్తున్నారు. మన వీర మహిళలందరూ తెలుసుకోవాల్సిన కళ. మనం గళంతో మాట్లాడతాం, వాళ్ళు కత్తితో మాట్లాడుతున్నారు. మన జనసేనాని ఆడవాళ్ళందరినీ ఆత్మరక్షణ కోసం కళలు నేర్చుకోమని ఆయన ఎంతగానో తెలియజేస్తూ ఉంటారు. ఈ కళను చూస్తుంటే మా వీర మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ కళను నేర్చుకోవాలని, గళం మాత్రమే కాదు కళ కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా పవర్ఫుల్ విమెన్స్ గా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. విడుదల చేయించారు. మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరపున, ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. పిఠాపురంలో వృద్ధురాలి స్థలం సమస్య, దివ్యాంగుల సమస్యలు, లా అండ్ ఆర్డర్, లీగల్, అభివృద్ధి, ఉపాధి వంటి ఎన్నో వేల అంశాలపై సమస్యల అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి తన గళాన్ని జోడించి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచి జనవాణి జనసేన భరోసా అంటూ ప్రజలకు ధైర్యాన్నిస్తూ అండగా నిలిచింది జనసేన. జై జనసేన, జై జై జనసేన. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇకపై మనం ఎన్నెన్నో చూడబోతున్నాం అనడంలో అతిశయోక్తి లేదు. మరి అలాగే మన మధ్య ఉన్నటువంటి ఈ కళాకారులను చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా డొల్లు కునిత ఈ సాంస్కృతిక కార్యక్రమం ప్రదర్శించవలసిన కోరుచున్నాం. కర్ణాటక సాంస్కృతిక కళ 20 సంవత్సరాలుగా ఎన్నో నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అందించినటువంటి డొల్లు కునీత పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీ అందరి కోసం స్టేజ్ మీద సిద్ధంగా ఉంది. అందరూ చూసి ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
ఒక్కసారి ఆ కళాకారులకు గట్టిగా చప్పట్లు కొట్టి మన హర్షధ్వానాలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు. అండి దయచేసి జన సైనికులు విజ్ఞప్తి, మహిళలకు కేటాయించినటువంటి గ్యాలరీకి ఎవరు మన జన సైనికులు ఎవరు వెళ్ళొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారికి అసౌకర్యం కలిగించొద్దు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు నేతృత్వం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ అండ్ ఇతర శాఖల పనితీరు పైన ఒక డాక్యుమెంటరీ వీడియో ప్రదర్శించవలసిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నిర్విరామంగా తన బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తున్నారు. ఒకే రోజున 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించి మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేశారు. అక్టోబర్ 14న పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 4,500 కోట్ల నిధులతో 30,000 పనులను ప్రారంభించి 95% పనులు పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పల్లె పండుగలో భాగంగా 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి 3,000 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. మరో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశలో ఉంది. 22,500 గోకులాల నిర్మాణం చేపట్టి 16,500 గోకులాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు 136.85 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 7,500 వ్యవసాయ చెరువులు, 66,000 ఎకరాల ఉద్యానవన పంటలు, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 6 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో 2వ స్థానానికి చేరింది. దశాబ్దాలుగా రోడ్లు లేకుండా స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, స్వాగతం. మన పార్టీ పిఎస్సి చైర్మన్ గౌరవనీయులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు, వారిని వేదికపై సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే మత్స్యకారుల పట్ల మన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపిన ప్రేమను
వారు కూడా అంతే అత్యద్భుతంగా మనందరికీ చూపించడానికి ఒక ప్రదర్శన రూపంలో మన మధ్యకు వచ్చేస్తున్నారు. సో మరి ఆ మత్స్యకారులను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ చక్కటి ప్రదర్శనను మాకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన వేదికని, మన జన సైనికులని, మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి మన నాయకులు క్లుప్తంగా 2 నిమిషాలు మాత్రమే టైం తీసుకొని ప్రసంగించాలని కోరుచున్నాం. శ్రీ తుమ్మల బాబు గారు వారిని వచ్చి ప్రసంగించాల్సింది కోరుచున్నాం. తుమ్మల బాబు గారు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. సెప్టెంబర్ 2వ తేదీన పుట్టింది ఒక ఉప్పెన. ఆ ఉప్పెనే ఉప్పొంగుతూ తుప్పుపట్టిన రాజకీయాల తప్పుల్ని తుడిచేస్తూ చల్లని నీటిగా మారి మనందరి దాహార్తిని తీరుస్తోంది. కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో, కానీ రావడం మాత్రం అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రులైనటువంటి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ ఆవిర్భావ సభలు జరుపుకుంటూ ఇది 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సభ పేరే జయకేతనం అనేటువంటిది నామకరణం చేసుకుని ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎంత పెద్ద సభా వేదిక ఏర్పాటు చేసుకుని మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మన జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, ఇంతమంది పెద్దల మధ్య ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మనమందరం కూడా పెద్దలు మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే గడిచిన 11 ఆవిర్భావ సభలు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జరిపితే, ఏదైతే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉందో, మన 11 ఆవిర్భావ సభలు జరుపుకునేసరికి 11 సీట్లకే పరిమితం చేశారు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ 12వ ఆవిర్భావ సభ జరుపుకున్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కనుమరుగైపోతా ఉన్నదని ఈ వేదిక ద్వారా మన జన సైనికులందరికీ తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. గౌరవనీయులు మన రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టి శివశంకర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి వక్తలు 2 నిమిషాలు మాత్రం సమయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పిఎస్సి చైర్మన్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే కొనదెల నాగబాబు గారికి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరికీ కూడా 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రమా. మనం 11 జరుపుకున్నాం. అవి ఒక ఎత్తు, పోరాటాలతో జరుపుకున్నాం.
అంకుశాలతో జరుపుకున్నాం. ఆవిర్భావ సభ జరుపుతామంటేనే ఎన్నో అడ్డంకులు సృష్టించేవి ఎప్పుడు ప్రభుత్వం. కానీ ఈరోజు గర్వంగా సగర్వంగా ప్రభుత్వంలో భాగస్వామి అవుతూ మన ఉత్సవం జరుపుకున్నందుకు మనందరము కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలై ఉండాలి మిత్రమా. అలాగే ఇంకా మున్ముందు చాలా పోరాటం ఉంది మనకి, ఇంకా చాలా దూరం పయనించవలసి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, సిద్ధాంతం, భావజాల పురుగుపుచ్చుకొని మన పార్టీని బలోపేతం చేసి అల్టిమేట్ గా మనం లక్ష్యం గమ్యం చేరుకునే దిశగా మనందరం పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. గౌరవనీయులు మహిళా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి కడలి ఈశ్వరి గారు, మీ లెఫ్ట్ సైడ్ పోడియం దగ్గర మాట్లాడమ్మా ప్లీజ్. బాబు దయచేసి వాలంటీర్స్ అక్కడ చూడాలి, లెఫ్ట్ సైడ్, స్టేజ్ లెఫ్ట్ సైడ్. సభకు నమస్కారం. అలాగే మన పెద్దలు గౌరవనీయులు మనోహర్ గారికి, నాగబాబు గారికి, అలాగే మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 12వ ఆర్భవ సభకి ఆయన సభ అనేటప్పటికీ ఈ జనాన్ని చూస్తుంటే ఒక సముద్రం తరలి వచ్చిందా అన్న విధంగా కోలాహలంగా ఉంది. మనకి సంక్రాంతి అలాగే ఉగాది పండుగలు ఎలాగైతే వస్తాయో ఆవిర్భావ దినోత్సవం కూడా అదే పండుగలా మనం అందరం చేసుకుంటాము. అటువంటి పండుగ రోజు ఈ రోజున 11 ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుని సార్ చెప్పినట్టు ఎన్నో అడ్డంకులు, పర్మిషన్లు ఉండే కాదు, ఎక్కడికక్కడికి జనాలని దారులు మళ్లించేసేవారు. అయినా సరే అన్నీ దాటుకుంటూ మనం 11 సభలు చేసుకున్నాము. ఇప్పుడు 12వ సభ ఎంతో ఘనంగా మన ప్రభుత్వంలో చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో మనందరము కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకిచ్చిన ఈ ఒక అవకాశాన్ని, మనల్ని ఇలా ఇంత పండుగ వాతావరణంలో చూసుకుంటూ మహిళలకు కళ్యాణ్ బాబు గారు ఇచ్చే అదృష్టం ఏంటంటే ఒక ముఖద్వారానికి మహిళ అయినటువంటి డొక్కా సీతమ్మ గారు ముఖద్వారం అని పెట్టారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, మహిళ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ అని పెట్టారు. అటువంటి మహానుభావులు పవన్ కళ్యాణ్ గారు మన మహిళలకు అంతటి అదృష్టాన్ని ఇచ్చారు. అలాగే వీర మహిళ అనే ఒక నామకరణం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మా మహిళలందరికీ కూడా ఎంతో గౌరవం దక్కిస్తున్నారు. అటువంటి వీర మహిళగా, అటువంటి మహిళా నాయకురాలుగా నేను ఎంతో అదృష్టవంతులుగా భావిస్తూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. గౌరవనీయులు పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ ప్రణామాలు. పిఠాపరమ వందనం. పిఠాపరమ నీకు ప్రణమిల్లుతున్నాం.
పరాజయ నేపథ్యంలో మీ ముందుకు వచ్చినప్పుడు ఒక అఖండ విజయాన్ని ఇచ్చి జనసేన పార్టీకి రాష్ట్రంలోనే కాదు మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి జనసేన పార్టీని ఒక ఆసరాగా నిలబడడానికి మీరు మద్దతు ఇచ్చారు. పిఠాపరమ నిన్ను మరవం. నువ్వు చూపించినటువంటి ప్రేమ కరుణ మేమెన్నటికీ మరవం. మేము అనుకుంటాం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయటం దైవ సంకల్పమని. ఎందుకంటే మేము పోటీ చేసి వచ్చే రోజుకే మా అధ్యక్ష వారికి కావాల్సినటువంటి ఆఫీస్ కానీ మాకు కావాల్సిన వసతులు కానీ అన్నీ ఇక్కడ కల్పించబడ్డాయి. ఆ కుకుటేశ్వర స్వామి దయ, శ్రీపాద వాళ్ళ దయ, కుంతి మాధవుడు, అదేవిధంగా ఉమరాలీషా, అదేవిధంగా బంగారు పాప, అదేవిధంగా దత్తాత్రేయుడు, వీరందరి ఆశీస్సులతోటే మన అధ్యక్షుల వారు ఈ పిఠాపురంలో నిలబడ్డారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మీరు చూపిన ఈ ప్రేమ ఎన్నటికీ మరువలేం. మీ సదా ఈ పిఠాపురం వారికి మీ సేవలోనే జనసేన పార్టీ తరుస్తుందని మీకు మనపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఈ పిఠాపురంలో అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి ప్రణామం. ప్రతి ఒక్క ఆఫీసర్, డిప్యూటీ సీఎం గారు ఆఫీసు నుంచి వచ్చినట్టే ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎంత శ్రద్ధగా అమలు చేస్తారంటే ఈవేళ పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి దానికి తార్కాణం. వీరందరికీ వందనం. అదేవిధంగా మేము ఒకటే కొరుగుతున్నాం, జనసేన పార్టీ ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. మా అధ్యక్షుడు ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాడు. మేము వచ్చింది మార్పు కోసం. మేము కోరుకున్నది వ్యవస్థల మార్పు కోసం, సమాజం మార్పు కోసం. నిజంగా కూడా అధికార యంత్రాంగం కూడా ఒక్క ఆజ్ఞ ఆకమేఘాల మీద కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కోరుకున్నదంటే మార్పు రావాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో సామాన్యుడి గలం వినపడాలి. సామాన్యుడు వచ్చినట్టునే పనులు జరగాలి. అది మా ఆకాంక్ష, మేము కోరుకునే మార్పు. అదేవిధంగా ఒక్క రోజులో వ్యవస్థలు మారవు. మేము నిలబడ్డాం పిఠాపురంలో, తొలిగొడ వేసాం పిఠాపురంలో. అధ్యక్షుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏవైతున్నాయో దానికోసం బలంగా నిలబడి ఉన్నాం. మీకు మాటిస్తున్నాం, పిఠాపురం మీ ఆత్మాభిమానాన్ని, మీ గౌరవాన్ని మేమెప్పటికీ కోల్పోం. మేము నిలబడి ఉంటాం. మాట ఇస్తున్నాం పిఠాపురం. మరొక్కసారి పిఠాపురానికి ప్రణమిల్లుతున్నాం. జై హో పిఠాపురం, పిఠాపురం. గౌరవనీయులు మన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు నూతనంగా శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి శ్రీ కొణిదెల నాగబాబు గారికి హర్షాభిషేకాలు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హలో, పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతున్నటువంటి మన జనసేన పార్టీ ఈ సభకి విచ్చేసినటువంటి కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ, నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళందరికీ కూడా 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే కొంచెం 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది తాతారావు గారు, కొంచెం నన్ను అలౌ చేయండి. 2 నిమిషాలంటే కొంచెం కష్టం.
సో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం మాటలు కరువు అవుతాయి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఒక సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణ గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి, చాలా పవిత్రమైన రోజులు అవి. అలాగా మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఈ 12వ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప రోజు ఈరోజు. సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం సదా కృతజ్ఞులై ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్, ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. 100కి 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని, అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే చాలామంది చాలాసార్లు మాట్లాడుతున్నారు. మనం తెల్లారులేస్తే టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో, అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం. సో స్పెసిఫిక్గా కళ్యాణ్ బాబు గారు ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. సో అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో, అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్, ఒక హాస్యగాడు, ఇలా ఉంటారు. సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం. ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు, కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా
అంత అద్భుతంగా చేయలేడు, అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. మీరు 20 ఏళ్ల తర్వాత మేలుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మేమైతే 20 ఏళ్ల దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో, ఎంత 164 సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. అయితే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక 2 మాటలు చెప్పకపోతే, నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చూరగొన్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఠాపురం యొక్క జనసైనికులకి, పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది. సో వాళ్ళ కోసం ఈ 2 మాటలు మాట్లాడుతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు. అంటే నన్ను, మా ఫ్రెండ్ అజయ్ గారిని, అలాగే మర్రెడ్డి గారిని, రత్నం గారిని, శంకర్ గౌడు, మహేంద్ర, పంచకర్ల సందీప్, ఇలా మాకందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు. మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది. మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. నాకే కాదు మా అందరికీ అర్థమైంది. సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వటం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది ఏంటంటే, మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు, కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి. సో మా అమ్మని అడిగాను, అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆవిడని అడిగా, ఏదో మాటల్లో వచ్చింది, అమ్మ మమ్మల్ని, అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి, ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నొప్పులు పడుతుంది, అదొక పునర్జన్మ అంటారు. అలాంటిది నేను మా అమ్మని అడిగా, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావమ్మా అని.
మా అమ్మంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవాడు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా అన్న. గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేనేమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజల అరశాతమే. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చూస్తుంది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది. రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది. ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు. అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం, ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం. అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకి సేవ చేస్తాం. నేనేమంటానంటే, మీరందరూ తెలుసుకోవాల్సింది, మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి, తప్పులేదు. రాకపోతే అంతగా అవ్వలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి, ఏదైనా మంచిదే. నేను ఆ పని చేశాను. రెండో పని, పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు, కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు. అది నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా సరే, మేము చూస్తున్నది కేవలం ఒక జనరేషన్ కాదు, రాబోయే 3-4 జనరేషన్స్. అంటే మీరు, మీ పిల్లలు, మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎంత మంచి ప్రపంచాన్ని చూడాలి, ఎంత మంచి జీవితాన్ని చూడాలి, ఎంత చక్కటి అవకాశాలు రావాలి అనేటువంటి ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 20 ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక జనరేషన్ కోసం కాదు, రాబోయే 2-3 జనరేషన్ల కోసం కూడా ఆలోచించగలిగేటువంటి గొప్ప నాయకుడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నేను ఎమ్మెల్సీ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు, లేదా నేను ఎమ్మెల్సీగా ఉండాలని కోరుకున్న మీలాంటి ఎంతో అభిమానించే కార్యకర్తలు, అలాగే మా నాయకులు, ఆ రోజు నాకు సపోర్టుగా వచ్చినటువంటి మా నాయకులందరూ, మనోహర్ గారు, రామకృష్ణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, లోకేష్ గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు, ఖచ్చితంగా వరాలు ఇస్తాడు. కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్. అతను ఏమని పిలవాలో మీరే డిసైడ్ చేసుకోండి. చివరగా ముఖ్యమైన విషయం ఏంటంటే, జనసేనకి ప్రాణవాయువు లాంటి వాళ్ళు కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులు. నేను ఒక జన సైనికుడిని అని చెప్పుకోవటంలో ఉండే ప్రైడ్ నాకు ఇంకా ఏ విషయంలో రాదు. చాలా గర్వపడుతుంటాను. సో అలాంటి జన సైనికులకి, మీ అందరికీ మేమందరం అండగా ఉంటాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా అవన్నీ సరిచేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, జనసేన పార్టీ ఒక్కటే మీరు ఒక కార్యకర్త స్థాయి నుంచి అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగేటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి పార్టీ జనసేన. కాబట్టి జనసేనలో ఉండండి, జనసేనని ప్రోత్సహించండి.
మీకే కాదు, మీ బిడ్డలకు కాదు, మీ మనవాళ్ళకు కాదు, రాబోయే తరాలందరికీ జనసేన అండగా ఉంటుంది. మీ అందరికీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఎందుకంటే మా వెనకాల ఉన్నది ఒక శక్తి, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్. గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శిలకం మధుసూదన్ రెడ్డి గారు వారిని ప్రసంగించాల్సిందిగా మీ దగ్గర ఎదురు పొడియం. పన్నెండవ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి,